మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 25వ వచనంలో, తన్ను ఆశ్రయించిన వారికి యెహోవా దయాళుడు, తన్ను వెదికిన వారికి యెహోవా దయ చూపును. ఆయన దయ చూపేవాడు దయాళుడై అన్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించాలి, ఆయనని వెదకాలి. ఆయనని వెదికితే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన దయా సంకల్పం చప్పున సమస్తము ఏర్పాటు చేసి మనందరికీ కూడా కొన్ని సిద్ధపాటు చేశాడు. అవన్నీ ఇవ్వడానికి మనకి ఆయన సిద్ధపాటు చేశాడు. హెబ్రీ గ్రంథకర్త రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆశ్రయించే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన దయ చొప్పున మనం ఇలా ఉన్నాం కాబట్టి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఇంకా చూసుకుంటే ఆయన దయ వల్ల మనకు ఉపయోగాలు ఏమంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో అవ్వమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన దయ వలన అంటే దేవుడి దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఆమె మాట్లాడుతుంది. ఇంకా చూసుకుంటే ఆదికాండం 30వ అధ్యాయంలో చూసుకుంటే కనుక అక్కడ రాహేలు కూడా నేను ఆయన దయ వలన ఒక కుమారుని సంపాదించుకున్నానని అక్కడ మాట్లాడుతుంది. అంటే ఆయన దయ వలన ఒక మనిషిని అంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుమారులు కూడా అనుకరించబడతారు. అందుకనే దేవుని దయ వలన పిల్లలు కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన దయ వలన ఆహారాన్ని సమకూరుస్తాడు. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆయన దయ వలన మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. ఇంకా చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దయ చొప్పున పేదలకి, బేదలకి, విధవరాలకి, పరదేశులకి ఆయన ఆహారాన్ని అనుకరిస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే అనేక మందికి ఆహారాన్ని సమకూరుస్తాడు ఆయన దయ చొప్పున. మూడవదిగా చూసుకుంటే ఆయన దయ చొప్పున ప్రతి వారికి కూడా అధికారాన్ని ఇస్తున్నాడు ఆయన దయ చొప్పున. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట అంటే, సొలొమోనుకి రాజుగా ఆయన దయ చొప్పున సొలొమోనుకి రాజుగా చేశాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనము రాజుగా బతికినా పేదగా బతికినా అందరికీ మరణం అనేది ఒకటి ఉంటుంది. ఆ మరణాన్ని, ఈ మరణం కదండి, రెండో మరణం, అగ్నిగుణమైన రెండో మరణాన్ని తప్పించి నిత్యత్వంలోనికి మనల్ని నడిపించాలని ఆయన దయ చొప్పున మన అందరినీ కూడా రక్షించాలని, నిత్య జీవంలోకి నడిపించాలని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆయన దయ చొప్పున మనందరినీ కూడా రక్షించి నిత్య జీవంలోకి నడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయిద్దాం, ఆయనను వెతుకుదాం. ఆయన దయ చొప్పున మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి, సమృద్ధి అయిన ఆహారం సమకూరుస్తాడు, చక్కని అధికారాన్ని ఇస్తాడు, మరణించిన తర్వాత నిత్యత్వమైన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి దీవించును గాక.